హైదరాబాద్ పంచగుట్ట వైకుంఠధామంలో 6 నెలల పసికందు మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆగస్టు 9న ఖననం చేసిన చిన్నారి మృతదేహం మరుసటి రోజు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, వైద్య అవసరాలు, మృతదేహాన్ని అక్రమంగా తరలించడం వంటి కోణాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాటి కాపర్ల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్న ఆ ఒక కేసుకు సంబంధించి ఏదైతే పంజాగుట్ట శ్మశాన వాటికలో ఒక చిన్న శిశువు యొక్క పసికందువు యొక్క బాడీ ఏదైతే మిస్ అవుతుందో ఆ యొక్క కేసులో అయితే మనం ఈరోజు అయితే పంజాగుట్ట శ్మశాన వాటిక అయితే రావడం జరిగింది. రాజు మండల్ అనే ఒక దంపతులకు 6 నెలల గర్భిణి అయిన తన భార్యకు ప్రీమెచ్యూర్డ్గా 6 నెలలకే 2 శిశువులు అయితే జన్మించడం జరిగింది. ఇద్దరు ట్విన్స్, అందులో ఆడపిల్లలు 6 నెలల వయసులోనే జన్మించడం అయితే జరిగింది గత 5 రోజుల క్రితం. వారు 6 నెలలకే పుట్టడం వల్ల ఒక హెల్త్ కండిషన్ సరిగా ఉండకపోవడం వల్ల హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో ఐసీయూలో అయితే వాళ్ళని ఉంచడం అయితే జరిగింది. ఇది చూసినట్టయితే ఆ చికిత్స పొందుతూనే ఆ యొక్క చిన్నారులు ఇద్దరు ఎవరైతే ట్విన్స్ ఉంటారో అందులో రెండవ పాప ఉదయం 9 తారీఖు రోజు సుమారు 3-3:30 ప్రాంతంలో తనైతే ప్రాణం విడిచడం అయితే జరిగింది. తనకు తీవ్ర దుఃఖంతో ఉన్న ఈ యొక్క తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఈ యొక్క పంజాగుట్ట శ్మశాన వాటికలో 9వ తారీఖు రోజు సుమారు 12 నుంచి 1 గంట ఆ సమయంలో ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టడం అయితే జరిగింది. మనం చూస్తున్నట్లయితే ఎక్కడైతే పూడ్చిపెట్టారో ప్రస్తుతం అయితే మనం అక్కడే నిలబడి ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క చిన్న గొయ్యి ఏదైతే ఉందో, ఎందుకంటే మనం చూసినట్టయితే 6 నెలల పసికందువు అంటే సుమారు మన అరిచేయి అంత కూడా ఉండదు. కాబట్టి ఇందులో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టేసి తర్వాత ఇక్కడ ఉప్పు అంతా చల్లేసి గుర్తుగా ఒక బండరాయిని కూడా మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బండరాయిని కూడా ఇక్కడ పెట్టేసి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది. తర్వాత అదే రోజు ఇక్కడ రావడము, ఇక్కడ వాళ్ళు పూడ్చిపెట్టడము, ఈ యొక్క కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు 10 తారీఖు రోజు ఉదయం 10:45 సమయంలో రెండవ పాప కూడా మృతి చెందడం అయితే జరిగింది. దానికి వారు మళ్ళీ ఇక్కడికే పంజాగుట్ట శ్మశాన వాటికలోనే ఏదైతే ముందు పూడ్చిపెట్టిన పాప ఏదైతే బాడీ ఉందో దాని పక్కనే కూడా పూడ్చిపెడితే బాగుంటుందంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని ఇక్కడ రావడం. ఎందుకంటే కలిసి పుట్టారు కాబట్టి, కలిసిపోయారు కాబట్టి పక్కనే పూడ్చిపెడితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో వారైతే సుమారు 11:30 నుంచి 1 గంట ప్రాంతంలో 10వ తారీఖు రోజు అయితే ఈ యొక్క శ్మశాన వాటికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి చూసినట్టయితే కంగు తినడం అయితే, ఎందుకంటే నిన్న పూడ్చిపెట్టిన బాడీ మరునాటికి లేదు. వాళ్ళు ఇదంతా దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిని వాళ్ళకి కాసేపటి వరకు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్ననే మనం ఒక పాపని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టి ఇక్కడ ఉప్పు మట్టి అంతా పూడ్చిపెట్టి గుర్తుగా ఒక రాయిని కూడా పెట్టి మరునాడు వచ్చి చూస్తే ఈ విధంగా ఇక్కడ గుంత తోడి ఈ విధంగా అందులో ఉన్న బాడీ అయితే కనిపించకుండా పోయింది. అయితే ఇది మనం చూసినట్టయితే కొన్ని అనుమానాలు వ్యక్తం కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఆ కుక్క తోడిందన్న అనుమానం ఒకటైతే ఇక్కడ ఉన్న సంబంధించిన వారైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కుక్క తోడితే ఈ విధంగా ఉండదు. మీరు చూసినట్టయితే కుక్క తోడితే ఆ కుక్క ఘాట్లు కానీ ఇంకోటి ఒకవేళ కుక్క తోడింది అనుకున్నా కూడా కుక్క అయితే మనిషిలాగా పట్టుకొని అయితే తీసుకెళ్ళలేదు కదా. ఎందుకంటే కుక్క నోటితో ఖర్చుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ బ్లడ్ వాడడం కానీ అట్లాంటివన్నీ మనం చూస్తుంటాం, కుక్క అడుగులు కానీ. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏదైతే ఈ గుంత ఉందో, ఈ రాయి ఏదైతే ఉందో, ఇక్కడ బేబీని తీసిన తర్వాత ఆ యొక్క రాయిని ఇందులో పడేసి తీసుకెళ్ళడం మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కాలి అడుగులు, ఇక్కడ మీరు చూసినట్టయితే కాలి అడుగులు కూడా, మనుషుల యొక్క కాలి అడుగులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా ఈ యొక్క గుంతలో బేబీని తీసి దానికి సంబంధించిన కాటన్ కూడా ఇక్కడ ఉంది. ఈ యొక్క కాటన్ని రాళ్ళని పక్కన పడేసి ఆ యొక్క బేబీని తీసుకెళ్ళినట్టు కనిపిస్తుంది. మనకి వెనకాల కూడా చూసినట్టయితే బేబీకి సంబంధించిన వస్తువులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే మీరు అక్కడ చూసినట్లయితే బేబీకి సంబంధించిన ఏదైతే ఆ క్లాత్, ఆ టవలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వారి యొక్క పేరెంట్స్ వచ్చి ఏదైతే ఈ యొక్క బేబీ బాడీని ఇక్కడ ఉందో దీని పక్కనే పూడ్చిపెడదామని వచ్చిన తర్వాత వారి యొక్క దృశ్యాన్ని చూసి కంగు తిని దీనికి సంబంధించిన ఎవరైతే కాటికప్పర్లు ఉంటారో వారందరి దగ్గర కూడా వెళ్ళి వాగ్వాదానికి కూడా దిగారు. ఎందుకంటే నిన్న పూడ్చిపెట్టిన ఆ శవం ఎక్కడికి వెళ్ళిందంటూ కూడా అవి అందరితో వాగ్వాదాన్ని దిగా వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి గాను వీరు ఏమంటే ఆ యొక్క రెండో బేబీ ఏదైతే చనిపోయిందో వారు మళ్ళీ ఇక్కడ పూడ్చిపెట్టకుండా కాల్చడం అయితే జరిగింది. తర్వాత ఇటు మనం చూసినట్లయితే ఈ పక్కనే ఇంకొక బేబీకి సంబంధించిన క్లాత్ని కూడా కాల్చి ఉంది. ఎందుకు? ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క క్లాత్ మనకు కనిపిస్తుందో ఇక్కడ కాల్చడం అయితే జరిగింది. కాల్చేంత అవసరం ఏమొచ్చింది, ఎవరు కాల్చారు అనే కోణాలపైన కూడా మనం ఇటు ఆలోచించాల్సి అయితే ఉంటుంది. ఆ రెండవ బేబీని కూడా ఇటు
ఆ పక్కనే పూడ్చిపెడదామని వచ్చినప్పటికి కూడా ఆ మొదటి దృశ్యాన్ని చూసి వాళ్ళందరితో వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇటు బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఇటు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ పోలీసులు అయితే రంగంలోకి దిగి నిన్న 10వ తారీఖు రోజు పోలీసులు కూడా వచ్చి వారి యొక్క డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా పరీక్షించడం అయితే జరిగింది. సో ఇటు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి ఏమైనా ఒకవేళ నిజంగా వేరే కుక్కలు ఏమైనా అది మనం తీసుకెళ్ళాయి లేదా వేరే జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయి అనే కోణం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయడం అయితే జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిని కూడా పోలీసులు అయితే బాగా పరీక్షించడం అయితే జరిగింది. సో ఇక్కడ వీరి సంబంధించిన కాటికాపులు ఎవరైతే ఉంటారో వీరినైతే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇందులో జోసెఫ్ ఇంకా జగన్ అనే ఇద్దరిని కూడా వీరైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళి విచారిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇటు మనం చూస్తున్నట్టయితే పోలీసులు ఏ యాంగిల్లో దర్యాప్తు చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ రేపు అమావాస్య. సో ఇది ఆషాఢ మాసం కావడంతో రేపున్న అమావాస్య చాలా విశిష్టమైన అమావాస్య కావడంతో ఈ యొక్క పసికందుని ఏమైనా తీసుకెళ్ళి రేపు ఏమైనా క్షుద్ర పూజల వాళ్ళకి ఏమైనా అమ్మాయారా, ఈ యొక్క పసికందుని ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్ల కోసమైనా అమ్మారా, ఇటువంటివి ఇంతకుముందు ఏమైనా జరిగాయా, దీనికి బయట వారు ఏమైనా సంబంధం ఉన్నారా, లేదా దీనికి సంబంధించిన ఎవరైతే కాటికాపులు 5 ఫ్యామిలీలు ఉన్నాయో వారేమైనా చేశారా అనే అంశాలపైన కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది ఇటువంటి సమస్య కాదు, చాలా రేర్గా కనిపించే సమస్య. ఇటువంటివి అక్కడక్కడ ఊర్లలో ఎక్కడో సిటీకి చాలా దూరంలో ఉన్నా కూడా అంత ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. కానీ హైదరాబాద్కి నడిబొడ్డులో ఉన్న ఈ యొక్క పంజాగుట్ట శ్మశానంలో ఇటువంటివి చోటు చేసుకోవడం అనేది అసలు మనం చాలా రేర్గా చూస్తుంటాం. అందులో ఇది చూసినట్టయితే ఏదైతే శనివారం రోజు సుమారు 12:30 1 గంట సమయంలో ఈ యొక్క మొదటి మనం శిశువుని ఇక్కడ పాతిపెట్టడం అయితే జరిగింది. అదే రోజు అర్ధరాత్రి కూడా మనకు కెమెరాలో ఒక విజువల్ అయితే కనిపించడం అయితే జరిగింది. అర్ధరాత్రి ఏదో ఒక బాక్స్లో ఈ విధంగా పట్టుకొని ఆ విధంగా వెళ్తున్నట్టు లైట్గా కూడా మనకైతే కనిపించింది. దానికని ఇంకా పూర్తి ఆ స్పష్టత కూడా రావాల్సి అయితే మనకుంది. సో మనం చూస్తున్నట్టయితే ఈ యొక్క రాళ్ళు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇది కంపల్సరీ ఖచ్చితంగా కూడా ఎవరో మనుషులు మాత్రమే వచ్చి ఆ పారతో వీటిని తవ్వి ఆ మట్టంతా పక్కనేసి ఒక శిశువుని తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు భాగంలో మనం ఇంకాస్త కొన్ని నిజాల కోసం అయితే వేచి ఉండాల్సి ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా మనం తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఇటువంటివి అయితే ఆ తీవ్ర అనుమానాలకు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఏమన్నా ఎందుకంటే 6 నెలలకే పుట్టింది కాబట్టి జనరల్గా 9 నెలలకు పుడతారు శిశువులు, కాకపోతే ప్రీమెచ్యూర్డ్ డెలివరీ వల్ల 6 నెలలకే ఎవరైతే జన్మించిన ఈ యొక్క శిశువులు ఎవరైతే ఉన్నారో సో వీరిని ఏమైనా తీసుకెళ్ళి క్షుద్ర పూజలకు వాడతారా అనే ఒక కోణం అయితే బాగా మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు అమావాస్య కావడంతో ఇటువంటివి 6 నెలలకే పుట్టిన ఈ యొక్క శిశువుని ఏమైనా క్షుద్ర పూజలకు వాడతారా, లేకపోతే ఏదైనా హాస్పిటల్స్కి అమ్ముకుంటున్నారా? ఇది మామూలుగా ఈరోజు ఇది కోణంలోకి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇటువంటివి ఇంతకుముందు ఏమైనా అయినాయా? సో ఇవన్నీ విషయాలపైన కూడా మనం వీటి ఆన్సర్స్ కోసం అయితే వేచి ఉండాల్సి ఉంటుంది. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ.